సో అంటే జనరల్ గా ఈ రీల్స్ టిక్ టాక్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉండేది ఏంటంటే లోపల యాక్టింగ్ అనే ఒక చిన్న స్పైస్ ఉంటది అనమాట. సో మీలో అలా ఏముందా యాక్టర్ అవ్వాలని కదా? యాక్టర్ అని కాదు కానీ నాకు యాంకర్ అవ్వాలని చాలా నా ఉంటుంది. పోస్ట్ కి ఎక్కడ పెట్టారా? లేదు, రేడియో సిటీలో రవి అని ఫ్రెండ్ ఉండేవాడు. Okay. సో మా ఫ్రెండ్ నేను రేడియో జాకీకి ఇంటర్వ్యూ రవి, రాజేష్ అంటే అందరూ మీ కార్లతో ఏమో మరి అనుకుంటా. సో మా ఫ్రెండ్ ఊరికే ట్రై చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన. బట్ నేను అంత స్పాంటేనియస్ గా మాట్లాడే రకం కాదు, అంటే నాకు అంత హ్యూమర్ ఉండదని నా ఫీలింగ్. సో చూస్తే అక్కడ తను అన్నారనమాట, నువ్వు ఆర్జే కన్నా కూడా వీజేగా ట్రై చేస్తే మేబీ బెటర్ ఉంటదేమో, కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది అండ్ నువ్వు కూడా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది, బాగుంటదేమో అన్నారు. సో తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఓకేలే మిస్ అయిపోయాం, ఒక పెద్ద యాంకర్ ని మిస్ అయిపోయారు. అవ్వాలని ఉండే, ఇప్పటికీ ఉంది. బట్ ఇప్పుడు యాంకర్ కాదు, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడున్న పర్సన్ కి ఇంకొంచెం బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ గా చేయాలి అంతే. బట్ మూవీస్ లో చేయాలి, ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అట్లా ఏం లేదు. నా ఓన్ ఛానల్లో నేను చేసుకుంటూ కంటిన్యూ చేయాలి అంతే. సో మీ ప్రొడక్షన్ హౌస్ మీరే అట్లా ఏం కాదు, నేను టైం ఇవ్వలేను ఇప్పుడున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కి, నేను వెళ్ళి సెపరేట్ గా దానికోసం టైం ఇవ్వలేను. సో ఇదైతే నా ఓన్ టైం ఫ్రేమ్ లో నేను చేసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు వచ్చే మూవీస్ లో చూసుకుంటే సిస్టర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా మీలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎంత ఫేమ్ అయిందో మీకు తెలుసు, మరి అలాంటి ఆఫర్స్ వస్తే వద్దంటారా? బట్ నేను అక్కడ ఉంటాను కదండి, మళ్ళీ దానికోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ చెప్పలేం, మేబీ అలాంటి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్ గా వస్తాము. ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి సిస్టర్ గా చేయమన్నా చేస్తాము. సిస్టర్ గా చేస్తారా? ఆఫ్ కోర్స్, ఆయన పక్కన చేయడమే ఒక పెద్ద యునో ఇట్స్ అ బిగ్ థింగ్. అది సిస్టర్ గానా లేకపోతే ఫ్రెండ్ గానా అది వేరు, కానీ ఐ లైక్ అసలు ఫోటో కావాలనే ఉంటది మాకు, అట్లీస్ట్ ఒకసారి డైరెక్ట్ గా చూడాలన్న ఇదే చాలు ఉంటది. బట్ ఏమో పెళ్లి చూపులు మూవీలో నచ్చిండు, అట్లా కంటిన్యూ అయిపోయింది. అర్జున్ రెడ్డితో ఇంకా నచ్చిండు. అంటే విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు, నాకు రామ్ చరణ్ ఇష్టము, విజయ్ దేవరకొండ ఇష్టము, ప్రభాస్ అయితే నా 10th క్లాస్ నుంచి పిచ్చి, వర్షం నుంచి పిచ్చి ఇప్పటికీ ఉంది. బట్ లేటెస్ట్ క్రష్ ఎవరు అంటే జై హనుమాన్ చూసిన తర్వాత మన బాగా అనిపించింది మూవీలో. మూవీలో తను చాలా బాగా చేశాడు అనిపించింది. ఇప్పుడు అక్కడ తెలుగు మూవీలు చూస్తారా? జనరల్ గా ఇక్కడలాగే మేము ప్రీమియర్ షోస్ కి వెళ్తామండి. ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అక్కడ అంతే ఉంటది, కాకపోతే ఇక్కడ లాగా అరిచి గోల చేయడానికి ఛాన్స్ ఉండదు అంతే. వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. సో అంటే జనరల్ గా విదేశాల్లో చూసుకుంటే మన సినిమాలు ఆడుతున్నాయి బానే ఉంటాయని తెలుసు, ఈ క్రేజ్ ఉంటుందా లేదా అంటే అదే అంటున్నా కదా, థియేటర్ బయట మనం ఇక్కడ చేసే హంగామా కానీ రిలీజ్ రోజు ఉన్న హడావిడి అది కొంచెం తక్కువ ఉంటది. బట్ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చిన రోజు ఆఫ్ కోర్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, బాగుంటది. మీరు అక్కడ సెలబ్రిటీ వచ్చిన రోజు ఈజీ యాక్సెస్ ఉంటదా? అక్కడ కూడా క్రౌడ్ అది వాళ్ళు అది ముందే మనకు అనౌన్స్మెంట్స్ ఏమన్నా తెలిస్తే మనం అప్రోచ్ అయ్యి అలా వెళ్ళొచ్చు. బట్ నాకైతే ఇప్పటివరకు అసలు ఐడియా లేదు, అది ట్రై చేయాలన్న ఇది కూడా నాకు తెలియదు. రీసెంట్ గానే స్టార్ట్ చేసిన కదా జర్నీ. బట్ ఎవరైనా వస్తారని తెలిస్తే మాత్రం వెళ్ళాలనే ఉంటది కదా. మేము బెల్జియం లో షోస్ చేసేవాళ్ళం, అంటే మా హస్బెండ్ ఉన్ను అక్కడ ఇంకొక ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు బెల్జియం లో ఉన్నప్పుడు. సో అక్కడ మేము గీతా మాధురి, తర్వాత సింహ, తర్వాత తను ఎవరు ఇంకొక అమ్మ పేరు గుర్తు రావట్లేదు, ఇంకొక 2-3 సింగర్స్, వాళ్ళను వీళ్ళు హోస్టింగ్ కి తీసుకొచ్చేవాళ్ళు. సో అలా సింగర్స్ మట్టుకు తెలుసు, బట్ మూవీ యాక్టర్స్ ఇంతవరకు కలవలేదు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు.
దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.